Audio Jungle. Audio Jungle. హలో వాళ్ళందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్న రెసిపీ వచ్చి కప్సా చేశానండి. చికెన్ కప్సా చూసారా, ఎంత లుకింగ్ ఎంత యమ్మీగా ఉందో. అలాగే తయారు చేసుకునే విధానం, కావాల్సిన పదార్థాలు చూద్దాము. చూడండి, కావాల్సిన పదార్థాలు వచ్చి చికెన్ తీసుకున్నానండి. నేను చికెన్ 1.5 తీసుకున్నానండి. అంటే ఒక కోడి ఫుల్గా అండ్ తర్వాత ఒక హాఫ్ తీసుకున్నాను. ఇలాగా మయాన్ని కట్ చేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని వెనిగర్తో వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇది బాదం పప్పు అండి, హాట్ వాటర్లో నానబెట్టి తొక్క తీసేసిన బాదం పప్పు. అలాగే ఒక టమాటో ప్యూరీ చేసుకున్నానండి, టమాటో గ్రైండ్ చేశాను. కొత్తిమీర, కరివేపాకు అండి ఫ్రెష్ది. అలానే క్యాప్సికమ్ తీసుకున్నానండి, రెడ్ క్యాప్సికమ్ తీసుకున్నాను. మీరు కూడా రెడ్డే వేసుకొని బాగుంటుంది. అలాగే 2 పచ్చిమిర్చి. చూడండి, మసాలాలు వచ్చండి కారం అండి, మ్యాగీ, మిరియాల పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే కారం కర్రీ పౌడర్ అంటారు కదండి, అది ఎంతో కాదు, జస్ట్ కొంచెమే తీసుకున్నాను ఇవన్నీని. అండ్ ఇవి వచ్చి ఓల్ మసాలా అండి, 2 బ్లాక్ నిమ్మకాయలండి. అలానే వచ్చి ధనియాలు, జీలకర్ర, చెక్క, యాలకులండి, అలాగే లవంగ మొగ్గ, బిర్యానీ ఆకు తీసుకున్నాను. అలానే నిమ్మరసం అండి, 2 నిమ్మకాయల రసం తీసుకున్నాను. ఆనియన్ అండి, ఆనియన్ అలాగే వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ 2 ఇలా సన్నగా తరుపుకున్నానండి. టమాటో పేస్ట్ కావాలి. క్యారెట్ తీసుకున్నానండి, ఒక క్యారెట్ ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఆయిల్ తీసుకున్నానండి, ఆయిల్ కూడా ఇలా కట్ చేసి వేసుకోవాలి. చూడండి, అన్ని ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూపిస్తున్నాను. నేను 4 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఫస్ట్ ఆనియన్తో 2 ఫ్రై చేస్తాను, అలాగే 2 బియ్యం వేసేసాక వేస్తానండి. అలాగే బటరు, ఆయిల్ 2 మిక్స్ చేసి తీసుకున్నానండి. పూర్తిగా బటర్ కూడా వాడుకోవచ్చండి, బట్ ఆయిల్ కూడా వేయడం మంచిది. బటర్ మరీ అంత ఎక్కువ హెల్త్కి మంచిది కాదు కదా. సో చూడండి, ఇలాగ ఆయిల్ ప్యాన్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకున్నానండి. 2 పచ్చిమిర్చి వేసాను. ఇప్పుడు 2 పచ్చిమిర్చి వేసాను. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలండి, మూత పెట్టి ఫ్రై చేద్దాం. చూసారు కదా, ఇలాగ కలర్ షేడ్ అయ్యాక క్యాప్సికమ్ వేసేస్తున్నానండి. క్యాప్సికమ్ వేసి కొంచెం ఫ్రై చేయాలి. అలానే క్యారెట్ కూడా వేసేస్తున్నానండి. క్యారెట్ రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చండి, బట్ ఎలా కట్ చేసుకున్నా ఉడికిపోతుంది రైస్లోని. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. నా ప్రీవియస్ ఛానల్ యూట్యూబ్ కమ్యూనిటీ వల్ల పోయింది, మీకు తెలిసిందే కదా. సో అందుకని నేను మళ్ళీ కుకింగ్ చేసే వీడియోస్ మళ్ళీ రీఅప్లోడ్ చేస్తున్నాను, అంటే రీలోడ్ చేస్తున్నాను, మళ్ళీ కుక్ చేసి చూపిస్తున్నాను. ప్లీజ్ ముందు ఛానల్ ఆదరించినట్టుగానే ఈ ఛానల్ కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఓల్ మసాలా వేసేసాను. చూడండి, ఓల్ మసాలా వేసేసాం కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. మీకు నేను ఇంగ్రీడియంట్స్ చూపించినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చూపించడం మర్చిపోయాను. సో అందుకని నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ట్రస్ట్ మీ అండి, రైస్ అయితే చాలా యమ్మీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. టమాటో ప్యూరీ కూడా వేసేసాను. ఆవిరికి ఫ్లాష్ లైట్ ఆగిపోయిందండి, సో అందుకే కొంచెం లైటింగ్ తగ్గింది, అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్. ఓవర్ హీటింగ్ అని వచ్చిందని మెసేజ్, అందుకే ఆగిపోయింది లైట్. అలానే మసాలా కూడా వేసేసుకున్నాను. ముందు చెప్పినట్టుగానే అండి, నేను వీక్లీ 2 టైమ్స్ అన్నా కుక్ చేస్తానండి రైస్. ఇప్పుడు చికెన్ వేసేసుకుందాం. కొంచెం వాయిస్ కూడా అడ్జస్ట్ చేసుకోండి, హెల్త్ బాగాలేదు, సో అందుకనే వాయిస్ కూడా కొంచెం లోగా వస్తుంది. ఇప్పుడు ఈ చికెన్ కొంచెం మగ్గాలండి. అలానే టమాటో పేస్టు నేను ఉజ్జాయింపుగా వేసాను, మీరు 3 స్పూన్స్ వేసుకోండి సరిపోతుంది. అంటే ఎక్కువ టమాటో పేస్ట్ అయినా కలర్ బాగా రెడ్ కలర్లో వచ్చేస్తుంది కదండి రైస్, చూడడానికి బాగోదండి, అలాగే టేస్ట్ కూడా బాగోదు, బాగా పులుపుగా ఉంటుంది రైస్. సో 3 స్పూన్స్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి 1.5 చికెన్కి. చూడండి, చికెన్ మగ్గింది కదా మొత్తం మసాలా అన్నిట్లోని. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నానండి. ఫస్ట్ నిమ్మరసం వేసాను, అలానే సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ చాలా తక్కువ వేసానండి, ఎందుకంటే నేను ఒక మ్యాగీ క్యూబ్ వేసాను కదా, అందులో కూడా సాల్ట్ ఉంటుంది. సో మీరు అడ్జస్ట్ చేసుకొని మీ రైస్కి మీరు తినేంత సాల్ట్ వేసుకోండి, తగినంత. చూడండి, ఇలాగ టర్న్ చేసుకోవాలి. చికెన్ టర్న్ చేసుకున్నాను. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు అండి. పుదీనా కూడా వేయొచ్చా అని అడిగారు అంతకుముందు వీడియోస్లో నన్ను, బట్ పుదీనా అంత టేస్ట్గా ఉండదండి, అందుకే నేను వేయను పుదీనా ఈ రైస్లోకి. హాట్ వాటర్ వేసానండి చికెన్ ఉడకబెట్టడానికి. అలాగే మనకు ఆ వాటర్ కూడా కావాలి కదా, చికెన్ వాటరు. సో ఇలాగా చికెన్ వాటర్ వేసుకోవాలి. పెద్ద వాటర్ అయితే ఎక్కువ పట్టవండి, తక్కువే పడతాయి వాటర్ మీరు అడ్జస్ట్ చేసుకోండి వాటరు. మూత పెట్టి ఉడకబెడదాము. చూసారా, చికెన్ ఉడికిపోయింది. నేను పక్కకి తీసుకొని సాల్ట్ వేసానండి, కొంచెం గరం మసాలా వేసి టమాటో పేస్ట్ వేసి ఫ్రై చేస్తానండి. ఇప్పుడు ఇది నీట్గా మిక్స్ చేసి ఫ్రై చేస్తానండి. చూసారా, నేను మిక్స్ చేసేసాను.
అలాగే రైస్ కూడా చికెన్ ఉడకబెట్టిన వాటర్లో అండి నేను రైస్ వేసేస్తున్నాను. రైస్ ముందే కడిగి పెట్టి స్ట్రెయిన్ చేసుకున్నానండి. రైస్ ఇందులో వేసేద్దాము. రైస్ వాటర్ మీరు అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే ఇంకొంచెం రైస్కి వాటర్ పడతాయి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో రైస్. నేను ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తాను. దయచేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, ఎందుకంటే మన ఛానల్ డిలీట్ అయింది కదా ముందు ఛానల్. సో అందుకని మళ్ళీ కొత్త ఛానల్ ఓపెన్ చేసామండి. సో దానికి ఇచ్చినట్టుగానే సపోర్ట్ ఈ ఛానల్కి కూడా ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. చూసారు కదా, ఇప్పుడు నాకు ఈ వాటర్ అయితే సరిపోయిందండి. వాటర్ ఎప్పుడు కూడా స్పూన్ పెట్టి అడ్జస్ట్ చేసుకొని చూసుకోవాలండి. చూసారా ఇంకొంచెం వాటర్ పడుతుంది. నేను ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తాను. నేను కొలతగా చెప్పట్లేదండి, బట్ నాకైతే ఇదే కొలత. చూసారు కదా, స్పూన్ అక్కడ దాకా మునగాలి. మునిగితే మనకి కరెక్ట్గా వాటర్ మెజర్మెంట్ సరిపోతుంది. చూసారా, ఇప్పుడు నేను పచ్చిమిర్చి వేసాను, 2 పచ్చిమిర్చి. ఘాట్లు పెట్టలేదండి, ఎందుకంటే మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు ఎక్కువ స్పైసీ తినలేరు. సో అందుకని తగ్గించాను. మూత పెట్టుకొని రైస్ ఉడకపెడదాం. అలాగే చికెన్ చూడండి ఇలా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోని. నేను ఇదివరకు ఓవెన్లో పెట్టేదాన్నండి, బట్ ఇప్పుడు ఓవెన్లో పెట్టట్లేదు. సో ఈసారి ఆ ఓవెన్ రెసిపీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. రైస్ చూసారా ఎంత నేను వేసిన కొలతకి కరెక్ట్గా వచ్చింది. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ గార్నిష్ కోసం అండి, బట్ నాకు ఎక్కువ టైం ఉండదని నేను ఎక్కువ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు రైస్ పాట్లోకి తీసేసుకుందాం రైస్, ఎందుకంటే నాకు వేడిగా ఉండాలని చెప్పి నేను ఇందులోకి తీసుకున్నానండి, కరెంట్ కుక్కర్లోకి. రైస్ కుక్కర్ అంటారు కదా అది. ఇప్పుడు అలానే పైన చికెన్ వేసేసుకుందాం. పైన చికెన్ సర్దేసుకుందామండి. చూసారు కదా, ఇలా రైస్ చికెన్ సర్దేసుకొని పైన గార్నిష్ కోసం రైస్ వేసుకోవాలండి. ఫ్రైడ్ ఆనియన్స్, అలానే పొట్టు తీసుకున్న బాదం పప్పు అండి. దీని ప్లేస్లో జీడిపప్పు కూడా వాడుకోవచ్చు అని అడిగారు, బట్ జీడిపప్పు అంత టేస్ట్గా ఉండదండి, బాదం పప్పే బాగుంటుంది రైస్లోకి తినడానికి. అలానే కొత్తిమీర, కరివేపాకు. ఫ్రైడ్ ఆనియన్స్ ఎక్కువే తీసుకోండి, అంటే పైన గార్నిష్ కోసం రైస్ బాగుంటుంది ఫ్రైడ్ ఆనియన్స్. ఇప్పుడు మధ్యలో ఫెహం పెట్టానండి.